సతీష్ గారు ఇదేంటి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, అవునండి లైట్ ఇది కూడా ఉంది. 3+2 కొత్త మోడల్ అండి. ఓకే సో మీకు ఇది కన్సోల్ బాక్స్, ఈ కన్సోల్ లో జస్ట్ మీకు లైట్ ఉంటుంది. ఓకే డబుల్ ట్యాప్ చేస్తే ఫోకస్ మరీ ఎక్కువ పడుతుంది. మామూలు సింగిల్ ట్యాప్ అయితే ఇట్లా ఉంటుంది, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే మీకు ఎట్లా కావాలంటే అట్లా. అండ్ ఇక్కడ USB పోర్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ స్టోరేజ్ బాక్స్. దాంతోపాటు ఏంటంటే ఒక యూనిక్నెస్, జస్ట్ మీరు సింగిల్ ట్యాప్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే ఇక్కడ USB పోర్ట్ ఉంటుంది, ఇక్కడ Type-C ఉంటుంది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేసినప్పుడు అట్లా వెళ్తుంది. ఓ అండ్ మీరు ఏదన్నా హాట్ వాటర్ కానీ ఏం కావాలన్నా సరే ఇందులో పెట్టుకున్నప్పుడు ఇక్కడ హాట్ వాటర్ నొక్కితే హాట్ వాటర్ని దాన్ని టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఓకే అలానే కూలింగ్ నొక్కితే కూలింగ్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అరే సో అట్లా మీకు డిఫరెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా కొంచెం బాగుందండి. యూనిక్గా ఉండాలి కదండి. మళ్ళీ అలా డబుల్ ట్యాప్ చేయగానే వచ్చేస్తుంది, సింగిల్ ట్యాప్ కొట్టినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. ఎలా అండి అసలు ఇవన్నీ డిఫరెంట్ గా భలే పట్టుకొచ్చారు అన్నీ కూడా, చాలా బాగుంది. కొంచెం వెరైటీగా ఉండాలి. అండ్ ఇప్పుడు మామూలుగా మీరు సోఫాలో కూర్చొని ఊగలేరు కదా, ఇందులో ఊగలుగుతారు. ఓకే స్వింగ్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ ఒక్క సీటే స్వింగ్ ఉంటుంది. ఓకే సో ఇది అండ్ కాంపాక్ట్ సైజ్ కూడా. ఇప్పుడు మీకు ఇది 3 సీటర్లో కన్సోల్ వచ్చి కూడా మీకు 8 ఫీటే ఉంటుంది, అండ్ అది వచ్చేసి 5 ఫీటే ఉంటుంది పక్కది. ఓకే 2 సీటర్. అండ్ మళ్ళీ మీకు సైడ్ పిల్లోస్ ఇచ్చారు. అండ్ ఈ షేప్ వచ్చేసి చాలా డిఫరెంట్గా, సోఫాకి షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న ఇంట్లో అయినా సరే 3+2 వేసుకునే వాళ్ళకి ఈ సోఫా చాలా బాగుంటుంది అనమాట, కన్వీనియంట్గా. చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నదే కాన్సెప్ట్. చెప్పే కదండి, యూనిక్. మీరు ఏం చూసినా ఇక్కడ యూనిక్గా ఉండాలి అంతే. డెఫినెట్లీ యూనిక్ గా ఉంది. ఇప్పుడు ఇది హాట్ వాటర్ అన్నారు కదా. అవునండి. అంటే మనం నార్మల్ వాటర్ పెట్టినా సింగిల్ ట్యాప్ అంటే మళ్ళీ కిందకి వెళ్తుంది. ఓకే ఓకే నార్మల్ వాటర్ పెట్టుకుంటే హీట్ అయిపోతాయా? అయినా అవ్వచ్చు, కానీ అంత రిస్క్ ఎందుకు మేడం, మీరు పోసుకుని వేడి ఉంటే చాలు కదా. మరి దీంట్లోనే మీరు ఇప్పుడు కుకింగ్ చేస్తారంటే కష్టం కదా. జనరల్ గా అడిగాను. ఓకే మీ ఉద్దేశం గ్యాస్ పొదుపు చేద్దామనే కదా. అలా ఏం కాదులేండి, జనరల్ గా అడిగాను. హాట్ వాటర్ అన్నాక చాలా వెరైటీగా అనిపించింది. టెంపరేచర్ మనం పెట్టిన టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది ఓకే సింపుల్ గా అంతే. కొంచెం యూనిక్నెస్ వాడతారా లేదా నాకు తెలియదు, కొంచెం డిఫరెంట్గా ఏమున్నాయి అనే వాళ్ళకి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏం చూస్తారు, జనరల్గా మనం బంగారం వేసుకునేందుకు ఎదురోళ్ళు చూపించడానికే కదా, మీ సాటిస్ఫాక్షన్ కోసం కాదు. అలానే సోఫాస్ కూడా ఎవరో ఇంటికి వచ్చినప్పుడు అరే ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి చూసినప్పుడు ఒక యూనిక్నెస్ మీకు కూడా ఏంటంటే సంతోషం. బా మన సోఫా చూడగానే అడిగారు. మీరు మామూలుగా ఇళ్ళకి వెళ్ళినప్పుడు నార్మల్ సోఫా ఉందనుకోండి, దెర్ ఇస్ నో యూస్ కదా, ఏముంది నార్మల్ సోఫా అని మీరు అనుకుంటారు. అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే మోడల్స్ అనమాట మనవి అన్నీ. వెరైటీ ఉండాలి ఏదైనా. చాలా బాగుంది. ఇది కూడా హాల్ చిన్నగా ఉన్న వాళ్ళకి చక్కగా అంటే మీరు కూర్చున్నా కూడా హెడ్డర్ దాకా హైట్ కూడా సరిపోతుంది. ఓకే కూర్చున్నాక హెడ్డర్ ఇప్పుడు ఇక్కడ దాకా కూడా ఉంటుంది అనమాట హైట్. మీరు కూర్చున్నప్పుడు చూసుకోండి, మీకు హెడ్డర్ ఆనుకున్నా కూడా కంఫర్ట్ ఫీల్ ఇస్తుంది అనమాట. అది బాగుంది. సతీష్ గారు, మనం ఇప్పటి వరకు అయితే అంటే నేను జనరల్గా అయితే స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ చూశాను. ఇప్పుడు రీసెంట్గా మీ దగ్గరికి వచ్చాకైతే స్మార్ట్ సోఫా చూశాను, బెడ్ చూశాను, చాలా చూశాను. ఇంకా స్మార్ట్గా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? స్మార్ట్గా మీకు ఒక చైర్ ఉందండి, రిక్లైనర్ చైర్. అదేంటంటే మీతో మాట్లాడుతుంది, మీరు చెప్పింది వింటది. అవునా? ఓ, నా మాట వినే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని నేను ఫీల్ అవ్వచ్చు అనమాట. అయితే చైర్ అండి. ఓకే, మనం మాట్లాడొచ్చు. హలో సోఫా, హలో సోఫా, open sofa. సో కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. క్లోజ్ సోఫా, సోఫా క్లోజ్. నా మాట వినిందండి. ఎవరైనా మీ ఆడవాళ్ళు మాటే కదండి వినాల్సింది చివరికి. సో ఇలా చేసేటప్పుడే మళ్ళీ మీరు ఆపాలనుకున్నప్పుడే స్టాప్ రిక్లైనర్ అన్నప్పుడు కూడా ఆగుద్ది అనమాట, సగంలో ఉన్నప్పుడు. అలా 3 కమాండ్స్ ఉంటాయి దీనికి. క్లోజ్, ఓపెన్, మిడిల్ స్టాప్ అంతే, అంత మటుకే. అండ్ మీరు మామూలుగా చూసేటప్పుడు ఎప్పుడైనా రిక్లైనర్ లాగా అయినప్పుడు కూడా దీంట్లో మొబైల్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు మొబైల్ పెట్టుకోవచ్చు. ఓకే, మీరు కూడా ఒకసారి కూర్చొని మొబైల్ పెట్టి చూడండి, మీకు ఐడియా వస్తుంది. నేను చూస్తాను, ఎందుకంటే నా మాట వినింది కదా ఒకసారి. ఓకే, జస్ట్ మీరు అది ఎలా కావాలంటే అలా ఫోల్డ్ కూడా, అంటే ఇట్లా ఇట్లా కూడా వంచవచ్చు మీరు, మన కంఫర్ట్ని బట్టి. ఓకే, పట్టుకునే బాధ కూడా లేదు, చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. సోఫా ఓపెన్ లేదండి, ఫస్ట్ హలో సోఫా అని చెప్పాలి. మీరు పలకరిస్తలేదు దాన్ని. ఓహో, ముందు పలకరించాలా? అంతేలేండి, ఇంటికి ఎవరు వచ్చిన ముందు పలకరించాలి కాబట్టి. హలో సోఫా, సోఫా ఓపెన్. ఓకే, సోఫా స్టాప్. ఓకే,
మనం ఇక్కడ స్టాప్ చెప్తే అక్కడ స్టాప్ అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే, సోఫా క్లోజ్, సోఫా స్టాప్. ఓకే